السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. ప్రియ వీక్షకులారా, అల్ ఖవాయిదుల్ అర్బఅ 4 నియమాలు ఈ చాలా ముఖ్యమైన శీర్షిక అల్హమ్దులిల్లాహ్ ప్రారంభం చేసి ఇది 5వ క్లాస్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఈ 4 నియమాలు దేనికి సంబంధించినవి? ప్రారంభ క్లాస్లోనే మనం వివరంగా తెలుసుకున్నాము. సంక్షిప్తంగా కొన్ని విషయాలు ఇక్కడ మనం మరొకసారి గుర్తు చేసుకొని నెమరు వేసుకొని ఈరోజు ఏ పాఠం మనం చదవనున్నామో దాని గురించి ఇన్షా అల్లాహ్ వివరిస్తాను. అనేక మంది ముస్లింలు ఎన్నో రకాల షిర్క్ పనుల్లో కూరుకుపోయి ఉన్నారు. కానీ వారు షిర్క్ చేస్తున్నారని స్వయం వారు గ్రహించడం లేదు. అయితే ఈ 4 నియమాలు మంచి రీతిలో అర్థం చేసుకుంటే షిర్క్ను అర్థం చేసుకోగలరు. షిర్క్లో కూరుకుపోయారా లేదా అన్న విషయం వారికి స్వయంగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ 4 నియమాలు తెలియజేసేకి ముందు దుఆ ఇచ్చారు. ఆ తర్వాత హనీఫియత్ మిల్లత్ ఇబ్రాహీమీ యొక్క అనుసరణ ఎందుకు మరియు అది ఏమిటి అన్న విషయం తెలుసుకున్నాము. ఆరాధన ఇబాదత్ అది షిర్క్ లేకుండా ఉన్నప్పుడే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుంది అని ఈ విషయం అర్థం కావడానికి వుదు యొక్క ఉపమానం కూడా ఇవ్వడం జరిగింది. వుదు లేకుండా మనిషి ఎన్ని నమాజులు చేసినా గాని అవి లెక్కించబడవు, చేసినట్లుగా పరిగణించబడవు, దాని యొక్క పుణ్యం అతనికి లభించదు. పైగా కావాలని చేస్తే అతడు పాపిష్ఠుడైతాడు, ఘోర పాపానికి ఒడిగట్టిన వాడవుతాడు. ఆ తర్వాత నుండి నియమాలు తెలుసుకోవడం ప్రారంభించాము. అయితే మనం అల్లాహ్ యొక్క దయ వల్ల మొదటి నియమం తెలుసుకున్నాము. ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ అవిశ్వాసులతో యుద్ధం చేశారో వారు మనం ఏ అల్లాహ్ను నమ్ముతున్నామో విశ్వసిస్తున్నామో ఆ అల్లాహ్నే ఖాలిక్ సృష్టికర్తగా, రాజిక్ ఉపాధి ప్రదాతగా, ముదబ్బిర్ విశ్వ వ్యవస్థ నిర్వాహకుడుగా నమ్మేవారు, విశ్వసించేవారు. కానీ ఇదేమిటి? కేవలం తౌహీద్ రుబూబియత్ను నమ్మినట్లవుతుంది. కనుక ఆ తౌహీద్ రుబూబియత్ యొక్క వారి విశ్వాసం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది. వారు ముస్లిములుగా పరిగణించబడలేదు. పైగా వారితో యుద్ధం చేయబడినది. రెండవ నియమంలో మనం తెలుసుకున్నాము, వారు దేని కారణంగా వారితో యుద్ధం చేయబడినది? కారణం ఏమిటంటే వారు అల్లాను కాకుండా కొందరిని వలీలుగా చేసుకున్నారు. వలి ఏకవచనం, ఔలియా బహువచనం. ఆ ఔలియాల ముందు కొన్ని రకాల ఆరాధనలు సమర్పించేవారు. ఎందుకని? వారు పుట్టించేవారు, సృష్టించేవారు, పోషించేవారు కాదు 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 ఈ నమ్మకంతో కాదు. వారు మమ్మల్ని అల్లాహ్ దగ్గరికి చేర్చాలి మరియు అల్లాహ్ వద్ద మా గురించి సిఫారసు చెయ్యాలి. ఈ 2 ముఖ్య ఉద్దేశాలతోనే వారు ఆ కొందరు పుణ్యాత్ములను, ఔలియాలను వారికి మరియు అల్లాహ్కు మధ్యలో మధ్యవర్తిగా చేసుకున్నారు. దానినే షిర్క్ అని అనబడినది.
దానిని ఖండించడం జరిగినది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటి, మరి సిఫారసు అన్న విషయం లేదా, షఫాఅత్ హక్ సత్యమైనది కాదా? ఈరోజు పాఠంలో మనం అదే విషయం తెలుసుకోబోతున్నాం. రండి, ఇక సారాంశం గత పాఠాలలో చదివినది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈనాటి నుండి కొత్త పాఠం చదవబోతున్నాము. మీరందరూ కూడా శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను. తఫద్దలు హయ్యాకుముల్లాహ్ రహిమకుముల్లాహ్ వబారకల్లాహు ఫీకుం వజఅలకుముల్లాహు మిన్ ఔలియాఇహి. అల్లాహు తఆలా మిమ్మల్ని కరుణించుగాక, మీపై శుభాల వర్షం కురిపించుగాక. అల్లాహు తఆలా మీ అందరినీ కూడా తన యొక్క అతి సన్నిహితులైన దగ్గరగా ఉండే అటువంటి పుణ్యాత్ములలో చేర్చుగాక. ప్రియ వీక్షకుల్లారా, రెండవ నియమం మనం గత పాఠంలో చదివాము. దానికి సంబంధించిన సూరతు జుమర్ ఆయత్ నంబర్ 3, అలాగే సూరత్ యూనుస్ ఆయత్ నంబర్ 18 ఆధారాలు కూడా తెలుసుకుంటాము. అంటే వారు అల్లాహ్ను నమ్మేవారు కదా, ఆ అల్లాహ్కు చాలా దగ్గరగా అవడానికి కొందరు పుణ్యాత్ములను, ఔలియాలను మధ్యవర్తిగా చేసుకున్నారు. అయితే ఆ మధ్యవర్తి ద్వారా వారు కాంక్షించేదేమిటి? ఒకటి, అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందడానికి వారు వీరిని అల్లాహ్కు దగ్గరగా చేస్తారు అని. రెండవది సిఫారిస్. ఇక సిఫారిష్లో 2 రకాలు. రండి, సిఫారసు 2 రకాలు. ఒకటి రద్దు చేయబడే సిఫారసు, రెండవది అంగీకరించబడే సిఫారసు. రద్దు చేయబడే సిఫారసు అంటే ఏమిటి, దాని యొక్క దలీల్ ఏమిటి ముందు తెలుసుకొని ఆ తర్వాత వివరాల్లోకి వెళ్దాం. అంటే ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ ఏదైతే పుస్తకం రాశారో అల్ ఖవాయిదుల్ అర్బా అని, దాని యొక్క మూలం మనం చదువుతున్నాము ముందు, తర్వాత దాని యొక్క వ్యాఖ్యానం, వివరణ, షర్హ్, ఎక్స్ప్లెనేషన్ అనేది ఇన్షాల్లా మీ ముందుకు వస్తుంది. వషఫాఅతు షఫాఅతాన్. షఫాఅత్ సిఫారసు 2 రకాలుగా ఉంది. ఒకటి మన్ఫియా, రద్దు చేయబడే సిఫారసు. రెండవది ముస్బత, అంగీకరించబడే సిఫారసు. ఇక రద్దు చేయబడే సిఫారసు అంటే ఏంటి? రద్దు చేయబడే సిఫారసు అంటే కేవలం అల్లాహ్ శక్తిలో మాత్రమే ఉన్న దానిని అల్లాహ్ ఏతరులతో కోరడం. ఏ సిఫారసు యొక్క హక్కు కేవలం అల్లాహ్ చేతిలో ఉందో, అల్లాహ్ యొక్క శక్తిలో ఉందో, అల్లాహ్ మాత్రమే దానికి అర్హుడు. అలాంటి సిఫారసు వేరే ఎవరితోనైనా కోరడం, ఇలాంటి సిఫారసులు అల్లాహ్ ముమ్మాటికి అంగీకరించడు. ఈ విషయంలో ఖురాన్లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. అయితే ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ సూరతుల్ బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 254 ఇక్కడ ప్రస్తావించారు. ఆయతుల్ కుర్సీ తెలుసు కదా మీ అందరికీ, దానికంటే ముందు ఆయత్ ఇది. యా అయ్యుహల్లదీన ఆమనూ అన్ఫిqూ మిమ్మా రజక్నాకుం మిన్ qabli an ya'tiya yawmun la bay'un ఫీహి వలా ఖుల్లతున్ వలా షఫాఅ వల్ కాఫిరూన హుముల్ ਜ਼ਾలిమూన్. ఓ విశ్వాసులారా, వ్యాపార లావాదేవీలు గాని, స్నేహ బంధాలు గాని, సిఫార్సులు గాని ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి. చూసారా, ఆ ప్రళయ దినం అక్కడ ఏ వ్యాపారాలు చెల్లవు, ఏ డబ్బు పనికి రాదు. ఈ రోజుల్లో ఈ లోకంలో ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వచ్చింది అంటే కొంత డబ్బు ఇచ్చి ఏదైనా పెద్ద వ్యాపారి అయ్యేది ఉంటే, అరే నేను నిన్ను నా వ్యాపారంలో ఒక భాగస్వామిగా తీసుకుంటాను, ఏదో ఒక విధంగా ఒప్పించి నడుస్తుంది కదా. ఇక్కడ పరలోక దినాల ఇది ఏమీ ఉండదు. స్నేహ బంధాలు కూడా ఏమీ పనికి రావు. అంతేకాదు, ఎవరు ఎవరి గురించి సిఫారసు చేయలేరు. ఆ సిఫారసులు ఎవరైతే స్వయంగా నిర్ణయించుకొని
వారి పట్ల ఆశలు కలిగి ఉన్నారో అవి ఏమీ పనికి రావు అని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అల్లాహ్ ఏం చెప్పాడు గమనించండి. ఆయత యొక్క చివరి భాగం వల్ కాఫిరూన హుముల్ జాలిమూన్, వాస్తవానికి తిరస్కారులే జాలిములు, దుర్మార్గులు, దౌర్జన్యపరులు, అన్యాయం చేసేవారు. ఎందుకు? సిఫారసు యొక్క హక్కు ఏదైతే అల్లాహ్ తెలిపాడో దాన్ని తిరస్కరించి స్వయాన తమకు తాము ఒక సిఫారసు మార్గాన్ని అవలంబించుకున్నారంటే వారు తమ ఆత్మలపై అన్యాయం చేస్తున్నారు. వారు స్వయం తమపై దౌర్జన్యానికి గురి అయ్యారు. అంతేకాదు అల్లాహకు ఇవ్వవలసిన హక్కు వేరే వారికి ఇచ్చినందుకు కూడా వారు జాలిమీన్ అని వారిని జాలిమూన్ అని చెప్పడం జరిగింది. ఇదేమిటి? రద్దు చేయబడే సిఫారసుకు ఒక దలీల్. ఖురాన్లో ఇలాంటి ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇన్షాల్లా తర్వాత వివరణలో వ్యాఖ్యానంలో వస్తాయి. ఇక అంగీకరించబడే సిఫారస్, దీన్ని శ్రద్ధగా చూడండి, వినండి, చదవండి. అంగీకరించబడే సిఫారసు 3 విషయాలు ఇందులో గమనించాలి. ఒకటి, ఇది కేవలం అల్లాహ్తో మాత్రమే కోరడం, అర్థించడం, అడగడం జరుగుతుంది. ఎలా? ఓ అల్లాహ్, ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా పుణ్యాత్మల సిఫారసు నాకు ప్రాప్తించు. నీవే సిఫారసుకు అన్ని రకాల అర్హత కలిగి ఉన్నవాడివి గనక నిన్నే నేను అర్థిస్తున్నాను, కోరుతున్నాను. ఓ అల్లాహ్, ప్రళయ దినాన ఖురాన్ నా పట్ల సిఫారసు చేసేటువంటి భాగ్యం నాకు ప్రసాదించు. ఉపవాసం నా పట్ల సిఫారసు చేసేటువంటి భాగ్యం నాకు ప్రసాదించు. ఈ విధంగా అల్లాహ్తో మాత్రమే కోరాలి. ఇలాంటి సిఫారసు అంగీకరించబడుతుంది. కానీ ఇక్కడ గుర్తించవలసిన విషయం రెండవది, సిఫారసు చేసే వ్యక్తి అల్లాహ్ వైపు నుండి గౌరవించబడినవాడు. అంటే ఏమిటి? మీరు సిఫారసు చెయ్యండి ఫలానా వారికి అని ఎవరికైతే అల్లాహు తాలా ఈ అనుమతి, పర్మిషన్ ఇస్తాడో ఆ వ్యక్తి ముక్రం, అతడు గౌరవించబడినవాడు, సన్మానించబడినవాడు. అతనికి అల్లాహు తాలా ఒక కీర్తి, గౌరవ ప్రతిష్ట అనేది ప్రసాదించాడు. ఈ అనుమతి లభించిన వారే సిఫారసు చెయ్యగలరు. సిఫారసు యొక్క అనుమతి అల్లాహ్ వైపు నుండి ఎవరికైతే లభించదో వారు ఎవరి గురించి ఏ మాట మాట్లాడాలి. ఇక మూడవది, ఎవరి కొరకు సిఫారసు చేయడం జరుగుతుందో, ఎవరి కొరకు. ఇక్కడ విషయం అర్థమవుతుంది కదా. సిఫారసు చేసే వ్యక్తి, ఉదాహరణకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తారు సిఫారసు అని హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది. ఖురాన్ సిఫారసు చేస్తుంది, ఉపవాసం సిఫారసు చేస్తుంది. ఈ విషయాల ప్రస్తావన వచ్చి ఉంది కదా. ఇంకా వెరైటీ ఉన్నాయి, సర్వసామాన్యంగా మనం వింటూ ఉంటాం. ఎక్కువగా ఈ 3 అందుకొరకే నేను చెప్పాను. ఈ 3 అయితే అల్లాహ్ వారికే అనుమతించాడు. ఇక్కడ మూడో విషయం చెప్పడం జరుగుతుంది, ఎవరి కొరకు సిఫారసు చేయడం జరుగుతుందో. ఉదాహరణకు ప్రవక్త ఎవరి సిఫారసు చేస్తాడో ఆ వ్యక్తి ఎలాంటి వాడో అయి ఉండాలి? అల్లాహ్ అతని సాక్ష్యం మరియు ఆచరణ పట్ల సంతృప్తి చెంది ఉండడం తప్పనిసరి. వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఇన్షాల్లా వ్యాఖ్యానంలో నేను తెలియజేస్తాను. ఈ 3 విషయాలు అర్థమయ్యాయి కదా. సిఫారసు మనం కేవలం అల్లాహ్తో కోరాలి. మరియు సిఫారసు చేసే వ్యక్తి అల్లాహ్ యొక్క అనుమతి అతనికి లభించాలి. లభించింది అంటే అతడు అల్లాహ్ వైపు నుండి ఎంతో గౌరవ ప్రతిష్టలు పొందినవాడు. ఎవరి కొరకు సిఫారసు చేయడం జరుగుతుందో, ఎవరి కొరకు సిఫారసు చేయడం జరుగుతుందో అతని పట్ల కూడా అల్లాహ్ సంతృప్తి చెందాలి. అంటే అతడు ఏదైతే కలిమా యొక్క సాక్ష్యం పలుకుతాడో, ఏ విశ్వాస పలుకులు పలుకుతాడో, మరియు అతని యొక్క ఆచరణ ఏదైతే ఉందో వాటన్నిటి పట్ల అల్లాహ్ సంతృప్తి చెంది ఉంటాడు. ఇక్కడ ఆధారాలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఒక ఆధారం ఇవ్వడం జరిగింది. సూరా బకరా ఆయత నంబర్ 255 ఆయతుల్ కుర్సీలోని ఒక భాగం.
మన్ అల్లదీ యష్ఫౌ ఇందహు ఇల్లా బిఇజ్ని, ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు. అర్థమైందా ప్రియ వీక్షకులారా, సోదర సోదరీమణులారా? ఇక రండి, ఈ సిఫారసుకు సంబంధించి చాలా ముఖ్యమైన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దీనికి సంబంధించిన చాలా వివరాలు ఉన్నాయి. ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా స్వయంగా కితాబు తౌహీద్ లో కూడా ప్రస్తావిస్తారు. ఐమ్మై అకాయిద్, అకీదా, విశ్వాసానికి సంబంధించిన విషయాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఏ పెద్ద పెద్ద ఇమాములు, ఉలమాలు గ్రంథాలు రచించారో వాటిలో ఈ విషయాన్ని చాలా వివరంగా ప్రస్తావించారు. కానీ మనందరికీ మన ఈనాటి కాలంలో సిఫారసు విషయంలో ప్రజలు ఏదైతే మోసపోయారో దానికి సంబంధించి నేను కొన్ని ముఖ్య విషయాలు సంక్షిప్తంగా చెప్తాను, శ్రద్ధ వహించండి. మొట్టమొదటి విషయం, సిఫారసు గురించి మనం తెలుసుకోవలసినది, సిఫారసు యొక్క సంపూర్ణ అధికారం కేవలం అల్లాహ్ చేతిలో మాత్రమే, అల్లాహ్ శక్తిలో మాత్రమే ఉంది. అల్లాహ్ ఒకే ఒక్కడు దానికి అర్హత కలిగిన వాడు. చూస్తున్నారా ఇక్కడ మీరు? దీనికి నేను ఆధారం చూపిస్తున్నాను మీకు. కుల్ లిల్లాహి షఫాఅతు జమీఆ, సూరతు జుమర్, సూర నంబర్ 39, ఆయత్ నంబర్ 44. చూస్తున్నారు కదా? కుల్, వారందరికీ మీరు తెలియజేయండి, చెప్పండి, లిల్లాహి షఫాఅతు జమీఆ. ముందు ఇక్కడ అనువాదం మీరు చూస్తూనే ఉన్నారు. 4 మొత్తం పదాలు ఉన్నాయి ఇక్కడ. కుల్ లిల్లాహి అషఫాఅతు జమీఆ. కానీ అరబీ గ్రామర్ ప్రకారంగా అషఫాఅతు లిల్లాహ్ ఈ విధంగా కూడా రావచ్చు. కానీ లిల్లాహి షఫాఅతు అని ఏదైతే చెప్పడం జరిగిందో, లిల్లా ముందు తీసుకురావడం జరిగిందో, మరియు అక్కడ కూడా లీ అన్న పదం ఏదైతే అక్షరం ఏదైతే వచ్చిందో, ఇందులో ఈ షఫాఅతు యొక్క హక్కు కేవలం అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకించబడినది. అల్లాహ్ మాత్రమే ఏకైకుడు, దీనికి అర్హుడు. ఎవరు కూడా ఈ విషయంలో అల్లాహ్తో మరొకరు భాగస్వామి ఏమాత్రం లేరు అన్నటువంటి మాటలు నొక్కి చెప్పడం, ఎంతో తాకీదుగా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు, ఎవరైనా సిఫారసులో కొన్ని రకాలు ఉంటాయండి, అన్ని అల్లాహే అధికారుడు, కానీ ఫలానా రకమైన ఒకటి ఫలానా వారు కూడా అని అనే అవకాశం ఇవ్వకుండా జమీఆ అని కూడా చెప్పాడు. గమనిస్తున్నారా? కుల్, అందరికి తెలియజేయండి, చెప్పండి, లిల్లాహి షఫాఅతు జమీఆ, సిఫారసు అంతా, జమీఆ అన్ని రకాల సిఫారసు, టోటల్ సిఫారసులు అల్లా ఆధీనంలోనే ఉన్నాయి. ఏ సిఫారసు అయినా ఈ విశ్వాసం చాలా బలంగా గట్టిగా ఉండాలి. సిఫారస్ అధికారాలు అల్లాహు తఆలా ఏ ప్రవక్తకు, ఏ వలీకి, ఏ సిద్దీక్కు, ఏ షహీద్కు, ఏ సాలిహ్ పుణ్యాత్మునికి, ఎవరికి అల్లాహు తఆలా అందులో ఏ భాగం ఇవ్వరు. అర్థమైందా? ఈ విషయాన్ని మంచిగా గ్రహించారు కదా? ఇక ఆ తర్వాత రండి, సిఫారసు గురించి మరికొన్ని మాటలు చెప్పేకి ముందు మధ్యలో ఒక చిన్న బ్రేక్ లాంటిది, కానీ ఈ అంశం మనకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న ఉపమానం అనండి, ఉదాహరణ అనండి. ఏంటి అది? అల్లాహు తఆలా ఆదం అలైహిస్సలాం వారిని స్వర్గంలో ఉంచి, ఈ స్వర్గంలో ఉన్న అన్ని రకాల వరాలతో మీరు లాభం పొందండి, కానీ కేవలం
ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు. వలా తక్రబా హాదిహి షజర, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పాడు కదా. కానీ ఇబ్లీస్ ఆదం అలైహిస్సలాం అల్లాహ్ ఇచ్చిన ఈ మాటను మరిపింపజేసి ఏ రకంగా ప్రేరేపించాడు? ఆదం అలైహిస్సలాం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాని నుండి తినే అటువంటి ప్రేరణ ఎలా కలిగింది? అల్లాహు అక్బర్. ఆ ఇబ్లీస్ యొక్క చాల్బాజీతనం అంటారా, మక్రో ఫ్రేమ్ అంటారా, అతని యొక్క, గమనించండి సూరతుల్ అరాఫ్ సూర నంబర్ 7 ఆయత్ నంబర్ 20లో అల్లాహు తఆలా చెబుతున్నాడు, ఫవస్వస లహుమ షైతాన్. తరువాత షైతాన్ పరస్పరం వారిరువురికి కనబడకుండా ఉన్న వారి మర్మ స్థానాలను వారి ముందు బహిర్గతం చేసే ఉద్దేశంతో వారిద్దరి అంతర్యాలలో దుష్ప్రేరేపణను రేకెత్తించారు. ఏమని? మా నహాకుమా రబ్బుకుమా అన్ హాదిహి షజరా ఇల్లా అన్ తకూనా మలకైని ఔ తకూనా మినల్ ఖాలిదీన్. మీరు దైవదూతలైపోతారేమో, ఎల్లకాలం సజీవులుగా ఉండే వారిలో కలిసిపోతారేమోనని మీ ప్రభువుని ఇద్దరిని ఈ వృక్షం వద్దకు పోకుండా వారించాడు సుమా అని శైతాను వారితో అన్నాడు. కేవలం అన్నాడా? కాదు. ఆ తర్వాత ఆయన చూడండి, వకాసమహుమా ఇన్ని లకుమా లమినన్ నాసిహీన్, నేను మీ శ్రేయోభిలాషిని అని వారిద్దరి ముందు ఒట్టేసి మరీ చెప్పాడు. అంతేనా? కాదండి. మరో విషయం చూడండి, ఇలాంటి ప్రేరేపణలు తప్పుడు మార్గంలో పడవేయడానికి అతని యొక్క ప్రయత్నాలు ఒకదానిపై ఒకటి పయంత్రా బదల్కే ఏ రకంగా వస్తాడో గమనించండి. ఫదల్లాహుమా బిగురూర్, ఆ విధంగా వాడు వారిద్దరినీ మోసపుచ్చి క్రిందికి తీసుకువచ్చాడు. గమనిస్తున్నారా? ఇక్కడ సిఫారకు సంబంధించిన మాటలు కదా మనం ఇప్పుడు టాపిక్ మనది. నేను ఆదం అలైహిస్సలాం వారి ఆ సంఘటన ఎందుకు తీసుకొచ్చాను? ఒక చాలా ముఖ్యమైన ఉద్దేశంతో తీసుకొచ్చాను. గమనించండి. అల్లాహు తఆలా ఆదం అలైహిస్సలాం ని ఏ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అని స్వర్గంలో మిగతా అంతా మీరు అక్కడ వినియోగించవచ్చు, లాభం పొందవచ్చు అని ఆదేశించాడో, తెలిపాడో, అదే చెట్టు వద్దకు తీసుకెళ్లడానికి శైతాన్ ఇబ్లీస్ ఏ ఏ ప్రేరేపణను కలిగించాడో, ఏ ఏ రకంగా మోసగించాడో అందులో రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి అబద్ధపు ప్రమాణాలు, అసం ఒట్టేసి చెప్పడం, మరియు మనిషి యొక్క వీక్నెస్ ఎక్కడ ఉన్నదో అతని ఆలోచన విధానాన్ని ఇబ్లీస్ పసిగడతాడు గనక దాని ప్రకారంగా అతనిలో ఆలోచన కలగజేశాడు. ఏంటి? మీ ప్రభు మిమ్మల్ని వారించింది మీరు ఎక్కడ దైవదూతలైపోతారేమోనని, మీరు శాశ్వతంగా ఎల్లకాలం ఇక్కడే ఉండిపోతారేమోనని. అంటే ఏంటి? మీరు ఇది తింటే ఇక్కడే చాలా కాలం ఉండవచ్చు. ఈ రోజుల్లో కూడా సిఫారసుకు సంబంధించి ఏ విషయం అల్లాహకు ఇష్టం లేదో అదే విషయంలో ఎంతో మంది ప్రజలను ఎన్నో రకాలుగా మోసగించి, ఎన్నో రకాలుగా తప్పుడు ప్రేరేపణలు కలుగజేసి వారిని శైతాన్ ఇబ్లీస్ అతని యొక్క అనుయాయులందరూ కూడా ఆ షిర్కులో పడవేస్తారు. ఏంటి విషయం? సహీ బుఖారీలోని హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు ప్రశ్నించారు, మన్ అసఅదు నాసి బిషఫాఅతిక యౌమల్ ఖియామతి యా రసూలల్లాహ్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రళయ దినాన మీ యొక్క సిఫారసు పొందేటువంటి అదృష్టవంతుడు ఎవడు? గమనించండి, అబూ హురైరా రలియల్లాహు అన్హు వారికి ఎంత మంచి ఆలోచన కలిగింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,
అస్అదున్ నాసి బిషఫాఅతి యౌమల్ ఖియామా, ప్రళయ దినాన నా సిఫారసు పొందే అటువంటి అదృష్టవంతుడు, ప్రళయ దినాన నా సిఫారసు పొందే అటువంటి అదృష్టవంతుడు మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ ఖాలిసం మిన్ కల్బి, ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో ఎలాంటి షిర్క్ దాని యొక్క దరిదాపులకు కూడా వెళ్ళకుండా మంచి రీతిలో సాక్ష్యం పలికాడో, లా ఇలాహ ఇల్లల్లాహ్ పై పూర్తి నమ్మకం విశ్వాసం ఆచరణ పరంగా కూడా ఉన్నాడో, అలాంటి వ్యక్తియే అదృష్టవంతుడు నా సిఫారసు పొందడానికి. గమనిస్తున్నారా? ఇక మనం ప్రళయ దినాన అల్లా యొక్క అనుమతితో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు పొందాలంటే తౌహీద్ పై ఉండడం తప్పనిసరి. ఇక ఎవరైతే షిర్కు పాల్పడతారో అల్లా వారి యొక్క ఆ షిర్కుతో కూడుకున్న జీవితం, అందులో వారు చేసినటువంటి సత్కార్యాలు అన్నిటినీ కూడా నాశనం చేస్తాడు. ఆధారాలు ఇంతకు ముందే మనం తెలుసుకున్నాము సూరత్ జుమర్, సూరత్ నామ్ ద్వారా. మరియు ప్రవక్త వారి సిఫారసు కూడా వారికి లభించదు. కానీ గమనించండి, శైతాన్ ఎలాంటి ప్రేరేపణ కూడా వేశాడు? మీరు అల్లాహకు దగ్గరగా కావాలంటే, మీరు అల్లాహ్ యొక్క సాన్నిధ్యం పొందాలంటే ఏం చేయాలి? పుణ్యాత్ముల పెద్దల వద్దకు వెళ్ళి, వారి సమాధుల వద్దకు వెళ్ళి, వారి పేరున కూడా కొన్ని ఇలాంటి పనులు చేయాలి. అప్పుడు వారు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క సిఫారసు అల్లాహ్ వద్ద చేస్తారు. గమనిస్తున్నారా? ఇక రండి, మీరు ఈ సిఫారసుకు సంబంధించిన ఖురాన్లో ఆయతులు చాలా సులభ రీతిలో వెతికి ఏ రకమైన సిఫారసు అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుంది, ఏ రకమైన సిఫారసు అల్లాహ్ వద్ద రద్దు చేయబడుతుంది, కేవలం ఈ తెలుగు islam.net AB చూస్తున్నారు కదా. ఇక్కడ మీ యొక్క మొబైల్లో కూడా మీరు దీన్ని చాలా సులభంగా టైప్ చేసి, ఇది ఓపెన్ అయిన వెంటనే ఫైండ్ ఇన్ పేజ్, మొబైల్లో పైన 3 చుక్కలు లాంటిగా ఉంటాయి కదా, అక్కడ క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫైండ్ ఇన్ పేజ్, అందులో కేవలం మీరు ఇదిగో చూడండి, సిఫారసు అని రాశాను. 26 చోట్ల ఈ పదం ఖురాన్లో వచ్చి ఉంది. 26 చోట్ల ఈ విధంగా ఏదైతే ట్రింగల్ ఉందో దాన్ని మీరు నొక్కారంటే 1 by 1 వస్తూ పోతాయి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఆయతుల్ కుర్సీలో ఏదైతే వచ్చిందో మనం కూడా మూల పాఠంలో చదివాము. ఆ తర్వాత రెండవది గమనించండి, సూరత్ అన్-నిసాలో, మూడవది కూడా సూరత్ నిసాలో, నాలుగవది ఇక్కడ సూరత్ అన్ఆమ్లో ఏముంది? ఇక్కడ స్వయంగా తమ ప్రభు తప్ప తమను ఆదుకునేవారు గాని, తమ కోసం సిఫారసు చేసేవారు గాని ఉండని స్థితిలో తమ ప్రభువు దగ్గరికి హాజరు కావలసి ఉంటుందని భయపడే వారికి ఓ ప్రవక్త ఇందు మూలంగా, అంటే ఈ ఖురాన్ ద్వారా హెచ్చరించు, నీ ద్వారా వారు భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు. ఈ విధంగా మీరు ఇక్కడ చూశారంటే ఖురాన్లో 26 సందర్భాలలో సిఫారసు యొక్క ప్రస్తావన వచ్చింది. అయితే ఇప్పుడు రండి, మనం ఏ ఆయతులైతే చదివామో ఆ ఆయతుల చిన్నపాటి వివరణ తెలుసుకుందాము. ఆ తర్వాత సమయం ఉండేది ఉంటే మరికొన్ని ముఖ్య విషయాలు సిఫారసు గురించి తెలుసుకుందాం. ఇక్కడ సిఫారసుకు సంబంధించి రద్దు చేయబడే సిఫారసు అంటే ఏమిటి? ఈ రోజుల్లో ఏదైతే ప్రజలు కొందరిని ఔలియాగా నిర్ణయించుకొని వారు వీరి గురించి సిఫారసు చేస్తారు అన్నటువంటి నమ్మకం కలిగి ఏదైతే ఉన్నారో అల్లాహు తాలా ఇలాంటి సిఫారసులను ముమ్మాటికి స్వీకరించారు.
ఎందుకు? గత వారంలో దీని గురించి చాలా మంచిగా సూరత్ యూనుస్ ఆయత్ నంబర్ 18లో చదివి వచ్చారు. అల్లాహు తాలా ఇలాంటి విషయాలను షిర్క్ అని అంటున్నాడు. మరియు ఇలాంటి సిఫారసు వారిపై వచ్చే ఏ ఆపదను దూరం చెయ్యలేదు, మరియు వారికి ఏ లాభాన్ని కలుగజేయదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక ఖురాన్ సూరతు అన్-నజమ్లోని ఆయతును గమనిస్తే మనకు మరొక విషయం తెలుస్తుందంటే, అల్లాహు తఆలా ఎవరికి అనుమతి ఇస్తాడో అతని పట్ల కూడా సంతోషంగా ఉండాలి. ఆ అనుమతి ఇచ్చిన తర్వాతనే అతను సిఫారసు చేయగలుగుతాడు. అయితే ఇక్కడ ఒక తప్పుడు ఆలోచనను దూరం చేసుకోండి. అదేమిటి? అవును, సిఫారసు చేస్తారు అని ఉంది కదా ప్రస్తావన, వీళ్ళు చేస్తారు, అందుకొరకే వీళ్ళను పట్టుకుంటున్నాము. ఇదే విషయం తప్పు. సిఫారసు అన్నది కేవలం అల్లాహ్తో కోరడం జరుగుతుంది. ఉదాహరణ ఇంతకుముందు ఇచ్చాను కదా నేను, ఓ అల్లా, ప్రవక్త నాకు సిఫారసు చేసేటువంటి భాగ్యం నాకు ప్రసాదించు. ఇలా మనం అల్లాను అర్థించవచ్చు, అడగవచ్చు, కోరవచ్చు. ఇక మనం మన ఇష్టానుసారం ఎవరినైనా నిర్ణయించుకోవడం, వారు చూడడానికి హలోకంలో ఎంత మంచి పుణ్యాత్ములైనా కానీ వారికి అనుమతి లభిస్తుంది, ఇది కన్ఫర్మ్ లేదు, మొదటి విషయం. రెండవది, ఒకవేళ అల్లాహ్ వారికి అనుమతి ఇచ్చినా వారు తమ ఇష్టంతో చెయ్యరు. అల్లాహ్ ఎవరి గురించి సిఫారసు చేయాలని చెబుతాడో అలాంటి వారి గురించి సిఫారసు చేయగలుగుతారు వాళ్ళు. అలాంటప్పుడు మనం వారిని అర్థించేకి ముందు, వారితో కోరేకి ముందు డైరెక్ట్ అల్లానే కోరుకోవడం మంచిది కదా. నేను గత వారంలో ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను. మరొక ఉదాహరణ చూడండి. ఎవరైనా పెద్ద హోదా కలిగిన వ్యక్తి, అతని ద్వారా మీది ఏదైనా పని కావాలి, అలాంటప్పుడు మీరు అతని యొక్క చపరాసి, అతని కింద పని చేసే వాళ్ళను సిఫారసుగా తీసుకొని వెళ్ళి మీ గురించి మాట్లాడాలి అని చెప్తారు కదా. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇలాంటి ఉదాహరణ ప్రపంచంలో నడుస్తుంది కావచ్చు, అల్లాహ్ వద్ద చెల్లదు, నడవదు. ఎందుకు? మీ పని ఎవరితో కావాలో, ఏ మినిస్టర్, ఏ లీడర్తో, అతను ఒకవేళ స్వయంగా మీ యొక్క క్లాస్మేట్ అయి, మీ ఇంటి పక్క మనిషి అయి, మీకు ఏదో రకంగా చాలా దగ్గరి వాడ ఏది ఉంటే, మీరు వేరే ఎవరినైనా మధ్యవర్తిని తీసుకొస్తారా? తీసుకురారు కదా. ఎందుకు? అతడు నా క్లాస్మేట్ అయ్యా, ఏం కావాలి, మనం ఇంటి ముంగట రోడ్డు వేయాలి కదా, మన వాటిలో రోడ్డు వేయించాలా, బోర్ వేయించాలా, ఈ విధంగా స్వయంగా నేనే మాట్లాడతాను, నాకు తెలిసిన వాడు అంటారా లేదా? మరి అల్లాహ్ వద్దకు ఎలా సిఫారసు తీసుకెళ్తారు? స్వయం మనం ఎలా నిర్ణయించుకోగలుగుతాము? ఎందుకంటే అల్లాహ్ మన కొరకు ఏదైనా అపరిచితుడా, లేక నౌజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్కు మన గురించి ఏదైనా తెలియనిదిగా ఉందా? మనం ఇహలోకంలో సిఫారసు మధ్యలో ఎవరిని పెడతాము? ఏ లీడర్ వద్దకైతే వెళ్ళాలో అతనికి మన గురించి తెలియదు. మన పరిచయం చేయించి, మన అవసరం ఎంతగా ఉన్నదో అతనికి వివరించి, ఆ పని మనకు జరిగే విధంగా, లాభం కలిగే విధంగా సిఫారసు చేస్తాము. కానీ అల్లాహ్ ఎలాంటి వాడు? సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, వివేకపరుడు, వివేకవంతుడు, వివేచనాపరుడు. ఆ అల్లాహు తఆలా మన గురించి ఏది మరుగుగా లేదు, తెలియనిది లేదు కదా. మరి అతని వద్దకు తీసుకువెళ్ళడం అంటే ఇది మర్యాదకు వ్యతిరేకమైన విషయం. ఇది సభ్యత సంస్కారానికి చాలా వ్యతిరేకమైన విషయం. ఈ విషయాలు గమనించాలి. ఇక ఈ సిఫారసు యొక్క విషయాన్ని మరో రకంగా మనం అర్థం చేసుకుందాం.
మరో రకంగా అంటే ఏంటి? ఖురాన్లో సూరత్ అజ్-జుమర్ ఆయత్ నంబర్ 3, సూరత్ యూనుస్ ఆయత్ నంబర్ 18లో ఏ ప్రస్తావన అయితే వచ్చిందో దాన్ని మరోసారి శ్రద్ధ వహించండి. మీరు లియుకర్రిబూనా ఇలల్లాహి జుల్ఫా అని జుమర్లో ఉంది. ఈ పుణ్యాత్ములు మమ్మల్ని అల్లాహకు దగ్గరగా చెయ్యాలి. యూనుస్లో ఉంది షుఫాఉనా ఇందల్లాహ్, హౌలాయి షుఫాఉనా ఇందల్లాహ్, వీరు ఈ పుణ్యాత్ములు మాకు అల్లాహకు మధ్యలో సిఫారసు చెయ్యాలి. ఇక్కడ ఒక విషయం గమనించండి. వారిని ముష్రికులు అనబడడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో యుద్ధం చేశారు. కానీ వారి యొక్క విశ్వాసం ఎంత గట్టిగా ఉందో గమనించండి. అల్లాహ్ వద్ద సాన్నిధ్యం పొందడానికి, అల్లాహ్కు దగ్గరగా కావడానికి ఈ పుణ్యాత్ములు ఒక సాధనం. వీరు మా గురించి సిఫారసు చేస్తారు అనేవారు. వీళ్ళు స్వయంగా అంటే ఈ అవిశ్వాసులు ఈ పుణ్యాత్ముల గురించి స్వయం వీరిలో ఏదైనా శక్తి ఉంది, వీరికి మేము దగ్గరగా కావాలి అని ఏమీ చేసేవారు కాదు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ పుణ్యాత్ములు మమ్మల్ని అల్లాహకు దగ్గరగా, అంటే అల్లాహే వారి దృష్టిలో చాలా ముఖ్యమైన పాడుగా అల్లాహకు దగ్గరగా కావడానికే ఈ మధ్యవర్తిత్వాలను అవలంబించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలంలో ఉన్నటువంటి ఎంతో మంది ముస్లింలు నౌదు బిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, డైరెక్ట్ ఆ వలి, ఆ పుణ్యాత్ముడు, ఆ బాబా, ఆ సాయబు, వారికి చాలా చాలా గొప్ప శక్తి ఉంది అన్నటువంటి మూఢనమ్మకం, అంధవిశ్వాసం కలిగింది. బహుశా మీలో కొందరు నా ఈ మాటను సత్యంగా భావిస్తలేరు కావచ్చు కదా. కానీ మీకు ఎవరికైతే ఇష్టం ఉన్నదో నేను పర్సనల్ గా చూపిస్తాను, పంపిస్తాను, అడగండి. యూట్యూబ్ లో కూడా ఉన్నాయి వీడియోలు, కానీ జనరల్ గా మన యొక్క దర్శలో ఆ వీడియోలు నేను ఎందుకు చూపించానని చూపించలేదు. మన భారతదేశంలోని ఒక పెద్ద దర్గా వద్ద, ఆ దర్గా గురించి ప్రజల యొక్క నమ్మకం ఏంటి? డబ్బు ఉన్న వారి హజ్ మక్కాలో అవుతుంది, మాలాంటి పేద వాళ్ళ హజ్ ఇక్కడ అవుతుంది. మరికొందరి నమ్మకం 7 సార్లు ఇక్కడికి ఈ ఉర్సులో వచ్చాము అంటే హజ్ చేసిన దానితో సమానమని మరికొందరు భావిస్తారు. నౌజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఇంతటి దుర్మార్గపు మాటలు, అబద్ధపు బూటకపు మాటలు ప్రజలు పలుకుతున్నారు. ఆ దర్గా యొక్క ముజావర, దాని యొక్క తలుపు మీద పక్కన నిలబడి ప్రజలు వెళ్తున్నారు. నౌజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఏమంటాడో తెలుసా? అక్కడ ఎవరి కిస్మత్ అయితే మంచిగా లేదో వారందరి కిస్మత్ ఇక్కడికి వస్తే బాగుంటుంది. అల్లాహ్ తాలా ఇలాంటి అవిశ్వాసపు మాటల నుండి మనల్ని దూరం ఉంచుగాక. కేవలం సత్యం తెలియాలి అని ఇంతటి మూఢనమ్మకం, కుఫ్ర్ యొక్క విశ్వాసం, జిస్కి కిస్మత్ వహా ఫూటీ ఉస్కి కిస్మత్ యహా బంతి. ఎవరి యొక్క విధి రాత అక్కడ బాగులేదో, ఎవరి అదృష్టం అక్కడ మంచిగా లేదో, వారు ఇక్కడికి వచ్చారంటే వారు ఎంతో అదృష్టవంతులైపోతారు. ఇంతటి అవిశ్వాసంలో ఈ రోజుల్లో కల్మా చదివే వాళ్ళు జీవిస్తున్నారు. అయితే ఇలాంటి అవిశ్వాసపు ఆలోచనలనే దూరం చేసి తౌహీదును అర్థం చేసుకునే అవసరం చాలా. ఇక రండి, నేను ఒక 2 ఆయతుల ఆధారం చూపిస్తాను. ఆ తర్వాత మనం మన యొక్క ఈనాటి ఈ క్లాస్ ముగింపుకు దగ్గరగా వస్తాం. ఏంటి విషయం?
సూరతు నజ్మ్ సూర 53 ఆయత 26 చూడండి. వకం మిన్ మలకిన్ ఫిస్ సమావాత్ లా తుగ్ని షఫాఅతుహుం షైఆ. ఆకాశాలలో ఎంతో మంది దైవదూతలు ఉన్నారు, కానీ వాళ్ళ సిఫారసు ఏమాత్రం పనికిరాదు. ఇల్లా మిన్ బఅది అన్ యఅదన అల్లాహ్ లిమన్ యషాఉ వ యర్దా. కాకపోతే అల్లాహ్ తన ఇష్టంతో తాను కోరిన వారి విషయంలో, అల్లాహ్ తన ఇష్టంతో తాను కోరిన వారి విషయంలో సిఫారసు వినడానికి సమ్మతిస్తే అది వేరే విషయం. ఈ యొక్క ఆయత్ ఇక్కడ దీని భావం గుర్తుంది కదా. ఇక మరొక ఆయత్ చూడండి. ఇది సూర నంబర్ 43 ఆయత్ నంబర్ 86. వలా యమ్లికు అల్లదీన యద్ఊన మిన్ దూనిహి అష్షఫాఅ ఇల్లా మన్ షహిద బిల్ హక్కి వహుం యఅలమూన్. అల్లాహ్ను వదలి వీళ్ళు ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో, యద్ఊన్ ఎవరెవరితోనైతే దువా చేస్తున్నారో, ఏం మొరపెట్టుకుంటారో వారు సిఫారసుల గురించి. అల్లాహ్ను వదలి వీళ్ళు ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారికి సిఫారసుకు సంబంధించిన ఏ అధికారము లేదు. గమనించారా? ఆయత అర్థమవుతుందా? ఇల్లా మన్ షహిద బిల్ హక్కి వహుం యఅలమూన్. కానీ సత్యం గురించి సాక్ష్యం ఇచ్చి, ఇక్కడ సత్యం అంటే కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్, తౌహీద్ యొక్క సాక్ష్యం, షిర్క్ లేకుండా ఉండడం. కానీ సత్యం గురించి సాక్ష్యం ఇచ్చి దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నవారు మాత్రం సిఫారసుకు యోగ్యులు. సోదర మహాశివులారా, ఈ ఆయతుల ద్వారా మనకు ఇంతకుముందు చెప్పిన విషయం చాలా స్పష్టమైంది. ఆయతులు మీరు చూడాలి, అవసరమైనప్పుడు నెట్ సౌకర్యం మీ దగ్గర ఉన్నప్పుడు ఇలా ఆయతులను వెతికి వెంటనే ప్రజలకు చూపించి ఖురాన్ ద్వారా వారి యొక్క విశ్వాసాలను బాగుపరచాలి, అవిశ్వాసాల నుండి దూరం ఉంచాలి. ఇక రండి, ఈనాటి ఈ క్లాసు ముగించేకి ముందు ఈరోజు మనం చదివినటువంటి పాఠం యొక్క సారాంశం తెలియజేస్తున్నాను. అవసరమైన వారు ఇంతే క్లిప్ చిన్నగా కట్ చేసుకొని మీరు స్వయంగా వినవచ్చును. మాటి మాటికి వినేది ఉంటే వెనుక ఇప్పటి వరకు చెప్పిన వివరాలు కూడా ఆటోమేటిక్ గా గుర్తుకొస్తాయి. మరియు షార్ట్ క్లిప్ మీరు తయారు చేశారంటే ఇంకా ఎంతో మందికి లాభం చేకూర్చగలుగుతారు. రెండవ నియమం, సిఫారసు చేస్తారని, అల్లాహ్కు మమ్మల్ని దగ్గరగా చేస్తారని ఎవరైతే ఔలియాలను మధ్యవర్తిగా పెట్టుకుంటున్నారో వారు గమనించాలి, ఈ సిఫారసు యొక్క హక్కు కేవలం అల్లాహ్కు మాత్రమే ఉన్నది. అల్లాహు తఆలా తప్ప ఈ సిఫారసు యొక్క అధికారం ఎవరి వద్ద లేదు. మరియు సిఫారస్ కేవలం అల్లాహ్తో మాత్రమే కోరడం అర్థించడం జరుగుతుంది. ప్రళయ దినాన అల్లాహు తఆలా తాను కోరిన వారికి అనుమతి ఇస్తాడు, మీరు సిఫారసు చెయ్యండి అని. అంతేకాదు, ఎవరికి అనుమతిస్తారో, ఎవరికి అల్లాహ్ అనుమతి ఇస్తాడో వారు ఎవరి గురించి సిఫారసు చేయాలి, వారి పట్ల కూడా అల్లాహ్ సంతృష్టిగా ఉండి అల్లాహ్ స్వయంగా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ సిఫారసు అక్కడ చెల్లుతుంది. కానీ ఇహలోకంలో ఎవరైతే కొందరి పుణ్యాత్ములను సిఫారసు చేస్తారని నమ్మి అవసరమైనప్పుడు లేదా సంవత్సర పరంగా వారి దర్గాల వద్దకు, వారి యొక్క స్థానాల వద్దకు వెళ్ళి కొన్ని రకాల ఆరాధనలు అర్పిస్తారు, వాస్తవానికి ఇది షిర్క్ అవుతుంది. ఇలాంటి షిర్క్ చేసిన వారి గురించి సిఫారసు లభించదు,
అల్లాహు తఆలా అలాంటి వారిని సంతృష్టిగా వారిని చూడకుండా వారిపై ఆగ్రహిస్తాడు. ఇక్కడ ఒక మాట నేను చెప్పాను చూడండి, ఇది కొంచెం వివరణ ఇస్తున్నాను, మాట వచ్చింది కనుక గుర్తుకొస్తే. సహీహ్ బుఖారీ యొక్క హదీస్. నేను ఒక మాట ఏం చెప్పాను, అల్లాహ్ అనుమతి ఇచ్చిన వ్యక్తి సిఫారసు చేయగలడు, అంతేకాదు ఆ వ్యక్తికి అల్లాహ్ నిర్ణయిస్తాడు, హద్దు చూపుతాడు, మీరు ఫలానా 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 వారి గురించే సిఫారసు చేయాలి అని. అల్లా ఎవరి గురించి అయితే చెప్పలేదో, సిఫారసు చేసే వ్యక్తి తన ఇష్టంతో ఎవరిని పడితే వారిని సిఫారసు చేయడానికి అక్కడ ఏమాత్రం అలాంటి సౌకర్యం, అలాంటి అవకాశం ఉండదు. ఈ విషయం మనకు సహీహ్ బుఖారీలోని హదీస్ ద్వారా తెలుస్తుంది. సంక్షిప్తంగా ఆ హదీతు షఫా అని చాలా ఫేమస్, బుఖారీలో చాలా పెద్ద హదీస్ ఉంది, దాని సంక్షిప్త భావం చెప్తున్నాను. ప్రళయ దినాలు అందరూ ఒక పెద్ద మైదానంలో జమా అవుతారు. మైదాని మహ్షర్ అని ఏదైతే అనబడుతుందో, రెండవ శంకు ఊదబడిన తర్వాత ఇక అల్లాహు తఆలా ఆ మహ్షర్ మైదానంలో హాజరై అందరి నుండి లెక్క తీర్పు తీసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఎన్నో కార్యాలు ఉంటాయి. కర్మపత్రాలు కుడి చేతిలో లేదా ఎడమ చేతిలో ఇవ్వబడడం, తూకం చేయబడడం, ఇంకా ఎన్నో పనులు. కానీ ప్రారంభం హిసాబు కితాబ్. ప్రారంభం హిసాబు కితాబ్. అయితే ఆ లెక్క తీర్పు గురించి రావడంలో చాలా కాలం పడుతుంది. దాని గురించే చెప్పడం జరిగింది. ఇన్నహుం యరౌనహు బഈదా వ నరాహు ఖరీబా. ఆ రోజు గురించి చెప్పబడినది. యౌమ అలల్ కాఫిరీన గైరు యసీర్. అయితే ఆ రోజు ప్రజలు వేచిస్తూ వేచిస్తూ చాలా అలసటకు గురి అయిపోయి విపరీతమైన శిక్షలో ఉన్నట్లుగా వారికి అప్పుడు అర్థమవుతుంది. ఎవరైనా అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలి, అల్లాహ్ త్వరగా లెక్క తీర్పు తీసుకోవడానికి రావాలి అని ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్తే, నేను సిఫారసు చేయలేను, నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్ళండి, ఆయన చేయరు. ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు వస్తారు, ఆయన చేయరు. మూసా అలైహిస్సలాం వద్దకు వస్తారు, ఆయన చేయరు. ఈసా అలైహిస్సలాం వద్దకు వస్తారు, ఆయన చేయరు. ప్రతి ఒక్కరూ తమ తమ ఆపదలో తమ తమ విషయాలను గుర్తు చేసుకొని నేను చేయలేను అని అంటారు. చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వస్తే, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను చేస్తాను, ప్రయత్నం చేస్తాను అని అంటారు. అల్లా యొక్క అర్ష్ కింద చాలా దీర్ఘకాలం వరకు సజ్దాలో పడిపోతారు. అదే హదీసులో వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, ఆ సందర్భంలో నేను అల్లాహ్ను ఎంతగా స్తుతిస్తానో ఆ పదాలు ఇప్పుడు నాకు తెలియవు, అప్పుడు అల్లాహ్ నాకు వహీ చేస్తాడు. ఇది ఒక విషయం గమనించండి. అంటే సిఫారసు గురించి అల్లాహ్ను అర్థించడానికి ప్రవక్త ఎంత దీర్ఘకాలం సజ్దాలో పడి ఉన్నారో ఆ విషయాన్ని గ్రహించండి. ఈ రోజుల్లో పీర్ కా దామన్ పకడేంగే, దామన్ పకడకే మచల్ జాయింగే, ఏమేమో పదాలు స్లోగన్స్ పెట్టుకొని నమాజులు లేవు, షిర్కులో జీవితం ఉంది, తౌహీద్ నుండి దూరం ఉన్నారు, పాప కార్యాల్లో మునిగి ఉండి సత్కార్యాలకు దూరం ఉండి, ఫలానా ఫలానా మా పీర్ మా ముర్షద్ ఫలానా వాళ్ళు బయత్ చేశారు, వాళ్ళ షిజరా సమాధిలో పెట్టుకోవాలి, ఏదో ఎన్నో రకాల మూఢనమ్మకాలు కదా. దాన్ని గమనించండి. ఇక్కడ ప్రవక్త సజ్దాలు పడి ఉన్నారు. చాలా దీర్ఘకాలం వరకు అల్లాహ్ను అర్థిస్తూ ఉంటారు, అల్లాహ్తో కోరుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. అల్లాహు తాలా అప్పుడు ఇర్ఫా, నీ తల ఎత్తు, నీవు సజ్దా నుండి లే, సల్ తుఅతా, అడుగు, అర్థించు, ఏం కావాలి చెప్పు,
తుఅతా, నీకు నీవు అడిగినది ప్రసాదించడం జరుగుతుంది. వష్ఫా తుషఫా, నీవు సిఫారసు కోరితే నీ యొక్క సిఫారసును కూడా అంగీకరించడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? అయిపోయిందా? అల్లా చెప్పాడు ప్రవక్త అందరి గురించి సిఫారసు చేస్తారు, అందరు స్వర్గంలో వెళ్ళిపోతారా? కాదండి. ఇలా ఒక్కసారి చెప్పిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ సజ్దాలోకి వెళ్తారు. ఈ విధంగా 3 సార్లు జరుగుతుంది. అదే హదీతులో వస్తుంది, ఫయుహద్దు లీ హద్దన్, ఫయుహద్దు లీ హద్దన్. సహీహ్ బుఖారీ హదీత్ నంబర్ 7440. చూడండి ఇక్కడ, నాకు ఒక హద్దు నిర్ణయించడం జరుగుతుంది. మరియు సల్ తోతా ఇక్కడ వచ్చింది. ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు గురించి చాలా దీర్ఘకాలం సజ్దాలో ఉండి అల్లాను ఎంతో అర్థించి ఆ తర్వాత అనుమతి ఏదైతే లభిస్తుందో అప్పుడు చెప్పడం జరుగుతుంది ఎవరెవరి గురించి సిఫారసు చేయాలి అన్నది. ఇక్కడ గమనించండి, ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇష్టానుసారంతో చేసే వారేదుంటే అందరికంటే ముందు స్వయం తమ బాబాయి అయిన అబూ తాలిబ్ గురించి చేయరా? వారిని స్వర్గంలోకి తీసుకెళ్లరా? కానీ ఆయన యొక్క నరక శిక్షను తగ్గింపు గురించి కొంచెం సిఫారసు చేసే ఒక రకమైన హక్కు లభిస్తుంది. కానీ స్వర్గంలో వెళ్ళడానికి, నరకం నుండి మొత్తానికి తీయబడడానికి కూడా ప్రవక్తకు సిఫారసు చేసే హక్కు ఇవ్వబడదు. ఇది ప్రవక్త యొక్క విషయం. అల్లాహు అక్బర్. ఎవరండి? ఇమాముల్ అంబియా, సయ్యిదుల్ అవ్వలీన వల్ ఆఖిరీన్. ఈ మొత్తం లోకంలో అల్లాహకు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ప్రియులు ఇంకా వేరే ఎవరూ లేరు. అంత ఎక్కువగా ప్రియులు వేరే ఎవరు లేరు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా హద్దు నిర్ణయించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది, ఫలానా 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 వారి గురించి మీరు సిఫారసు చేయాలని. ఈ రోజుల్లో మనం ఎలా ఇష్టం పడిస్తే అలా, ఎవరిని అంటే వారిని మన ఇష్టానుసారంతో మనం ఎన్నుకొని వారు మన గురించి చేస్తారు అని అంటే ఇది ఎంత మూర్ఖత్వమా, అంధకారమా, అజ్ఞానమా? మీరే లెక్కించుకొని తౌహీద్ వైపునకు రండి, సున్నత్ వైపునకు రండి, ఖురాన్ వైపునకు రండి, జ్ఞానం నేర్చుకోండి. అల్లా నన్ను, మిమ్మల్ని అందరినీ ప్రవక్త యొక్క సిఫారసు పొందే అటువంటి పక్కా మువహ్హిదీన్లలో, తౌహీద్ పరస్తులలో చేయుగాక. అల్లా మన జీవితాంతం కూడా ప్రవక్తను ప్రేమించి అల్లా యొక్క ప్రేమను పొందే అదృష్టవంతుల్లో చేర్చుగాక. అల్లాహు తఆలా నన్ను, మిమ్మల్ని, మనమందరము కూడా పరస్పరం మంచి సోదర భావంతో జీవించే వెలిగేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.